వాయు వేగంగా, ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. జీవనదిలో రెండు వైపుల నుండి కలిసే ఉపనదుల్లా ప్రధాన వీధికి అటూ ఇటూ ఉపవీధులు, చిన్నపాటి సందులు ఉన్నాయి. గుడి లేని వీధి లేదు. గుడి లేని ఉపవీధి లేదు. ఒక సందులోంచి రెండో ప్రధాన వీధిలోకి ప్రవేశించింది వాయు. ప్రతి ఇంటి ముందు ప్రహరీ, దాని మధ్యలో ప్రవేశ ద్వారం. ఇళ్ళన్నీ ఒకే ప్రణాళికతో నిర్మించుకున్నట్టున్నారు. తను ఏ ఇంటి ముందు ఆగాలి? నిధిలో తలెత్తిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నట్టు వాయు ఒక ఇంటి ముందు వీధిలో ఆగింది. ఏమాత్రము పొరపడకుండా ఉపవీధులు, సందులు దాటి ఆ ఇంటి ముందు ఆగిన వాయు నిధిని ఆశ్చర్యపరిచింది. క్రిందికి దిగి ప్రేమగా వాయును నిమిరాడు నిధి. వాయు అతనికి దారి చూపుతున్నట్లు ప్రవేశద్వారం గుండా ఠీవిగా ఆవరణలోకి వెళ్ళింది. నిధి వినయంగా తన అశ్వాన్ని అనుసరించాడు. ఆవరణలో ఒకవైపున బండి ఉంది. పక్కనే గుర్రాలున్నాయి. తలవాకిలి కొద్దిగా మూసి ఉంది. ఇంట్లో వెలుగుతున్న దీపాల కాంతి తలుపు సందుగుండా తొంగి చూస్తోంది. ఊళ్ళో ఇళ్ల ముందు ఉన్న విధంగా ఆ ఇంటి ముందు దీపాలు లేవు. వెలిగించడం మర్చిపోయినట్టున్నారు. నిధి ఆ ఇంటి ముందు ఆగి గుర్రాన్ని నిమిరి గుమ్మం ముందున్న మెట్లు ఎక్కబోయాడు. ఎత్తుగా, విశాలంగా ఉన్న నల్లటి ఆకారం నీడలా కదిలి నిధికి ఎదురుగా అడ్డుగా నిలిచింది. ఏయ్, వెళ్ళవతలకి! బ బండమీది రాతితో రుద్దినట్లు ధ్వనించింది మహిషుడి కంఠం. అతను నిధిని, గుర్రాన్ని చిటికలో పోల్చుకున్నాడు. ఒక యువతి ఇక్కడికి వచ్చిందా? ఆమె కోసం వెతుకుతున్నాను, నిధి అన్నాడు. యువతి లేదు, గివతి లేదు. అవతలికెళ్ళు పో! మహిషుడు గద్దించాడు. అతను నమిలిన ఉల్లిపాయల వాసన నిధి వైపు దట్టంగా దూసుకెళ్ళింది. ఒక్కసారి ఇంట్లో వాళ్ళని కనుక్కుంటాను కొంచెం. నిధి మాటను పూర్తి కానివ్వకుండా అతను హూంకరించాడు. అతని అరచెయ్యి మూకుడులా నిధి ఎదమీద బరువుగా పడింది. గున్న ఏనుగు తొండం లాంటి అతని చెయ్యి నిధిని విసురుగా వెనక్కి తోసింది. రెండడుగులు వెనక్కి వేసి నిలదొక్కున్నాడు నిధి. మహిషుడు కారు దున్నపోతులా ముందుకు కదిలాడు. అతని చెయ్యి మళ్లీ కదిలింది. మూకుడు మళ్లీ నిధి ఎడమీద వాలింది. నిధి కుడి చెయ్యి నాగుపాము పడగలా కదిలింది. వేళ్లు ఇనుప కమ్మీల్లా మహిషుడి మణికట్టును చుట్టేశాయి. అతని మణికట్టు చెమటతో జిడ్డు జిడ్డుగా ఉంది. నిధి పట్టు మరి కొంచెం బిగించాడు. మహిషుడి చెయ్యి అతని ఎద నుండి కొంచెం దూరం జరిగింది. నిధి ఎడమ చెయ్యి అతని కుడి చేతిని సాయంగా వెళ్ళింది. రెండు చేతులతో నిధి మహిషుడి చేతిని మెలిపెట్టసాగాడు. ఎముక కరకరలాడింది. మెటుకులు విరుగుతున్నట్లు చప్పుడయింది. ఆ చప్పుడును వెంటాడుతూ శృతి కలుపుతున్నట్లు మహిష్యుడి కంఠంలోంచి మూలుగు ధ్వనించింది. క్షణంలో ఆ మూలుగు భయంకరమైన ఆర్తనాదంగా మారిపోయింది. చేతిని విడిపించుకునే ప్రయత్నం చేసి వెంటనే విరమించుకుని అరుస్తూ ఉండిపోయాడు మహిష్యుడు. అతని ఆర్తనాదానికి స్పందిస్తున్నట్టు తలుపు బార్లా తెరుచుకుంది. విరించి గుమ్మం దాటి వచ్చాడు. ఏమిట్రా ఆ గావుకేక? విసుగ్గా అరిచాడతను. చెయ్యి రెండు ముక్కలైంది దొరా! మహిష్యుడు కేకను ఆపి ఒగరుస్తూ అన్నాడు. నిధి విసురుగా అతన్ని నేల మీది కూలదోశాడు. మెట్ల దగ్గరగా అడుగులు వేసి విరించి వైపు చూశాడు. ఆర్య, ఒక యువతి కోసం వెతుకుతూ వచ్చాను. ఆమె మీ ఇంట్లో ఉందని నేను అనుమానిస్తున్నాను. ఎవరు నువ్వు? నిధి విరించి భట్టుకు సమాధానంగా అన్నట్టు సలిల ఇంట్లోంచి బిగ్గరగా అరిచింది. నిధి ఒక్కసారి లంఘించి గుమ్మం ముందు వాలి విరించి భట్టును తప్పుకుంటూ ఇంట్లోకి దూరాడు. నిధి! సలిల ఉద్రేకంగా అరిచింది. నిధి ఆశ్చర్యంగా చూశాడు. సలిల అరుగు మీద కూర్చొని ఉంది. ఒక అమ్మాయి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. సలిలకు ఒకవైపున ఒక స్త్రీ, మరొక వైపున ఒక యువకుడు నిలబడి ఉన్నారు. నిధి, వీళ్ళెవరో నన్ను తమ కుమార్తె అనుకుంటున్నారు. నన్ను బలవంతంగా తీసుకువచ్చారు. సలిల నిధి వైపు చూస్తూ అంది. అరుగు మీద నుండి దిగే ప్రయత్నం చేస్తున్న ఆమెను రోహిణి, గౌతముడు తమ చేతులతో పట్టుకుని ఆపారు. విరించి భట్టు తలుపు మూసి అరుగు వద్దకు నడిచాడు. నిధివైపు యగాదిగా చూశాడు. మా అమ్మాయిని అపహరించి తీసుకెళ్లినందుకు ఈ శతాలయ పట్టణ న్యాయాధికారి విధించే శిక్ష ఏమిటో, అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా నీకు? గుడ్లూరుముతో గద్దించిన విరించి భట్టు ముఖంలోకి నిధి చిరునవ్వుతో చూశాడు. మీరు ధరించిన కర్ణకుండలాలు, రుద్రాక్షమాలలు, యజ్ఞోపవీతం, ఇవన్నీ మీరు పెద్దలని, విఘ్నులని చెబుతున్నాయి. సలిల మీ అమ్మాయే అయి ఉంటే, నేను ఆమెను అపహరించి తీసుకెళ్లి ఉంటే
మీకు దొరికిపోయేలా ఆమెను వెంటబెట్టుకొని అపరాధం చేసిన స్థలమైన మీ పట్టణానికి తిరిగి వస్తానని మీరు భావిస్తున్నారా? మీ భావన మీరు నమ్ముతారా? దొంగ దొరికిపోవడానికి దొంగతనం చేసిన చోటికి తిరిగి వస్తాడా? విరించి భట్టు కళ్ళు చిట్లించి నోరు కొద్దిగా తెరిచాడు. రోహిణి, గౌతముడు ముఖాలు చూసుకున్నారు. అవునండి, ఆలోచించాల్సిన విషయమే, రోహిణి అంది. ఆ మహిషుడు అలా చెప్పి నా ఆలోచనల్ని తప్పుదారి పట్టించాడే, విరించి భట్టు బోడిగుండును గోడతో మరుక్కుంటూ అన్నాడు. నిధి చిరునవ్వు నవ్వాడు. గ్రహించినందుకు ధన్యవాదాలు. మరొక సత్యాన్ని కూడా మీరు గ్రహించాలి. సరిల మీ కుమార్తె కాదు. శివశివ శివశివ అంటూ విరించి భట్టు చేతులతో 2 చెవులు మూసుకున్నాడు. గౌతముడు ఒక్క అంగతో నిధిని సమీపించాడు. అతని భుజం మీద చేతిని వేసి విసురుగా వెనక్కి నెట్టాడు. ఆగ్రహావేశాలతో చూశాడు. కన్న తల్లిదండ్రులమంటూ మా అమ్మా నాన్న మొత్తుకుంటుంటే వాళ్ళ కూతురు కాదంటావా? సరే, అయితే ఎవరు? ఆమె తల్లిదండ్రులు ఎవరు చెప్పు. నిధి గౌతముడి వైపు ప్రశాంతంగా చూశాడు. ఆవేశపడకు సోదరా. మనిషిని పోలిన మనిషి ఉండవచ్చు కానీ సరిల నీ సోదరి కాదు. మా వాడి ప్రశ్నకు సమాధానం అది కాదు. మేం కాకపోతే పిల్ల తల్లిదండ్రులెవరు? నిధి విరించిబట్టు దంపతులను కలయజూశాడు. మీరు ఆమె తల్లిదండ్రులు కారని నాకు తెలుసు. తల్లిదండ్రులు ఎవరో తెలియదా? ఎందుకు తెలియదు? నీ నాటకాలు ఇక్కడ సాగవు. విరించిబట్టు అరిచాడు. నాకు అమ్మా నాన్న లేరు, సలిల కల్పించుకుంటూ అంది. ప్రదక్షిణ, ఏమిటా మాటలు? గౌతముడు గద్దించాడు. సలిల అతని ముఖంలోకి తదేకంగా చూసింది. నా పేరు ప్రదక్షిణ కాదు, సలిల. పేరు మార్చుకున్నంత మాత్రాన నువ్వు నాకు కాకుండా పోవు అమ్మాయి, విరించిబట్టు అన్నాడు. ఆర్య, నిజం చెప్తున్నాను. సలిల నాకు వరాహనది వద్ద తారసపడింది. నాతో పాటు తీసుకువచ్చాను. ఆమె తల్లి ఎవరో తండ్రి ఎవరో నాకు తెలియదు. అయితే ఆమె ఎవరో తెలుసు. ఎవరో? గౌతముడు వెటకారంగా అన్నాడు. చెప్పను. నిధి నిష్కర్షగా అన్నాడు. నాన్నగారు, ఇతను అహంకారి, అందుకే చెప్పను అంటున్నాడు. న్యాయాధికారికి అప్పచెబుదాం, అన్నీ వెల్లడవుతాయి. సలిల కాదని, ప్రదక్షిణ అని, మీ పుత్రికే అని, అతను ఏదో మాయ చేశాడని వెల్లడవుతుంది. గౌతముడు అన్నాడు. కర్తవ్యం అదే అనిపిస్తోంది. వెళ్ళు, న్యాయాధికారికి అన్నీ విన్నవించు. భటుల్ని పంపిస్తారు. నా మాటగా మనవి చేయి. విరించి భట్టు అన్నాడు. నాకొకటి అనిపిస్తోంది, గౌతముడు అన్నాడు. ఏమిటి? త్వరగా చెప్పు. ప్రదక్షిణను అపహరించుకుపోయింది ఇతనే. ఏదో కారణంతో విధిలేక చెల్లాయిని మన పట్టణానికి తీసుకువచ్చాడు. ఆలోచించే కొద్దీ ఈ అనుమానము బలపడుతోంది నాన్నగారు. అయితే ఒక పని చేయి. అమ్మాయితో పాటు అపహర్త దొరికాడని న్యాయాధికారికి చెప్పు. కారాగారంలో పడేస్తాడు. విరించి భట్టు అన్నాడు. ఆగండి, సరిల్ బిగ్గరగా అంది. నన్ను నమ్మండి, నేను మీ బిడ్డను కాను. నేను పేరు మార్చుకోలేదు. అలాగా అయితే నీ తల్లిదండ్రులు ఎవరు? విరించి భట్టు గద్దించాడు. నాకు తల్లిదండ్రులు లేరు. అయ్యో భగవంతుడా, ఇదేమిటి తల్లి? ఆడపిల్ల కావాలని ఆ అశ్వత్థ వృక్షం చుట్టూ అహర్నిశలు ప్రదక్షిణలు చేశానే. నువ్వు కడుపున పడ్డాక కూడా ఉదయాస్తమాను ప్రదక్షిణలు మానలేదే. నిండు చూలాలిగా కూడా అశ్వత్థ ప్రదక్షిణలు చేశానే. ప్రదక్షిణ చేస్తూ ఆ అశ్వత్థ వృక్ష సన్నిధిలోనే నిన్ను ప్రసవించానే. నన్ను తల్లిని కాదంటావేమే తల్లి? రోహిణి ఏడుపును ఆపుకుంటూ అంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.